రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్ వార్, ఇరాన్కి మిగతా దేశాలకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము వారం దాటిపోయింది, ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రాథమిక అంచనాల్లో ఇరాన్ని 4 వారాల్లో ఖతం చేయవచ్చును, పాదాక్రాంతం చేయవచ్చు అన్నటువంటి అంచనా ఉంది. ఇప్పుడు అమెరికా ఆ అంచనాని సవరించి ఇరాన్లో ఫలితాన్ని సాధించేందుకు ఎక్కువ కాలం పట్టవచ్చు, యుద్ధం కూడా ఎక్కువ కాలం సాగవచ్చు అంది. ఇప్పటికే ఈ యుద్ధంలో 14 దేశాలు పాల్గొంటున్నాయి. ఇది కేవలం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మాత్రమే కాదు, అనేక అరబ్ దేశాలు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఖతర్, అదేవిధంగా ఒమాన్ మొదట్లో లేదు, ఇప్పుడు ఒమాన్ పైన కూడా ఇరాన్ దాడి చేసిన తర్వాత వాతావరణం మారింది. మొత్తం మీద ఈ దేశాలతో పాటు సైప్రస్తో పాటు తాజాగా అజర్బైజాన్ కూడా రంగంలో దిగే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే అజర్బైజాన్లో జనాభాలో షియాలు 65% ఉన్నప్పటికీ పాలకులు సున్నీ దేశమైన టర్కీ మీద ఆధారపడి ఉంటారు. అన్ని విషయాలకి, ఆయుధాల దగ్గర నుంచి అన్ని విషయాలకి టర్కీ మీద ఆధారపడి ఉంటారు. అజర్బైజాన్లో ఉన్నటువంటి ప్రధానమైన ఎయిర్పోర్టు నచ్కియాన్ ఎయిర్పోర్ట్, దానిపైన ఇరాన్ దాడి చేసింది. దాంతో అజర్బైజాన్ కూడా యుద్ధంలోకి వచ్చినట్టయింది. అదేవిధంగా దాదాపు 50 నుంచి 60% షియా జనాభా ఉన్నటువంటి బహ్రెయిన్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. ప్రజలు షియాలు కానీ పాలకుడు సున్నీ, దానిపైన దాడి చేసింది. బాప్కో ఆయిల్స్ కంపెనీ ఏదైతే ఉందో దానిపైన దాడి చేసింది, ఆయిల్ ప్రొడక్షన్ని దెబ్బతీసింది. మొత్తానికి ఈ యుద్ధము పెరుగుతూ పోతోంది. అయితే ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఈ యుద్ధం ఇప్పుడు పాకిస్తాన్ చావుకొచ్చింది. పరమాణు శక్తి సంపన్నమైనటువంటి అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ యుద్ధంలో న్యూట్రల్గా ఉండే పరిస్థితి ఉందా? పాకిస్తాన్కి సమస్య ఏంటంటే అమెరికా ఏమి చెబితే అది చేస్తుంది, అమెరికా అడుగులకు మడుగులొత్తుతుంది, అమెరికా దగ్గర సూట్ కేసులు తెరిచి మరీ క్రిటికల్ మినరల్స్ని అమ్ముకుంటుంది. అదేవిధంగా మా దేశంలోకి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచంలో కనిపించిన దేశాన్నల్లా అడుగుతూ ఉంటుంది. అమెరికా దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక బొచ్చెతో వెళ్తుంది. అలాంటి దేశము అమెరికాను కాదనగలదా? కాదనే పరిస్థితి లేదు. ఇదే సమయంలో సౌదీ అరేబియా తోటి సైనిక ఒప్పందం ఉంది. ఈ 2 దేశాల్లో ఏ దేశం పైన ఇంకొకరు ఎవరైనా దాడి చేసినా ఇంకొకరు ఆ దాడిని తమ మీద జరిగిన దాడిగా భావించి ఇందులో పాల్గొనాలి. అంటే సౌదీ అరేబియా మీద ప్రస్తుతం ఇరాన్ దాడి చేస్తోంది కాబట్టి సౌదీ అరేబియా పక్షాన మిలిటరీ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ రంగంలోకి దిగాలి. కాబట్టి పాకిస్తాన్ అటు సౌదీ వైపు వెళ్తుందా, ఇటు యుఏఈ వైపు వెళ్తుంది. ఇప్పటికే యుఏఈ నాయకత్వంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంలో ఉన్నటువంటి గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ ఏదైతే ఉందో దానిలో యుఏఈతో కలిసి పనిచేస్తుంది. సౌదీకి యుఏఈకి కూడా అంత సత్సంబంధాలు లేవు. ముఖ్యంగా యెమెన్లో ఈ 2 దేశాల మధ్య కాంపిటీషన్ ఉంది. కాబట్టి గల్ఫ్ యుద్ధంలోకి వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్లకుండా ఉండే పరిస్థితి లేదు. వెళ్తే సౌదీ పక్షాన వెళ్ళాలి, ఎందుకంటే మిలిటరీ ఒప్పందం ఉంది. కానీ వెళ్ళినట్టయితే పొరుగు దేశమైనటువంటి ఇరాన్ పాకిస్తాన్కి వ్యతిరేకమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇరాన్ విషయంలో ఇప్పటికే పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోంది. మా నెయిబర్, మా యొక్క పొరుగు దేశం కాబట్టి పొరుగు దేశం బాగుండాలని కోరుకుంటున్నామని ఇరాన్ని సపోర్ట్ చేస్తోంది ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. అదే సమయంలో తమ దేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల నుంచి ఇరాన్ పైన దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ల విమానాలకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ రకంగా పాకిస్తాన్ ఏకకాలంలో ఎవరు ఏ సమయానికి ఎక్కువ లాభం చేకూరిస్తే వాళ్ళ వైపు వెళ్ళేటటువంటి ప్రపంచంలోని 2వ అతి ప్రాచీనమైనటువంటి వృత్తిని చేపట్టింది. 2వ అతి ప్రాచీనమైన వృత్తి ప్రాస్టిట్యూషన్.
ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ప్రాస్టిట్యూషన్. ఇరాన్ తోటి మిత్రురాలు, ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. సౌదీ తోటి మిత్రురాలు, కానీ సౌదీకి సమస్య వస్తే సైన్యాన్ని పంపించాలా లేదా. అమెరికా ఏది చెప్తే అది చేస్తుంది, కానీ గాజాకి సైన్యాన్ని పంపించడానికి మానసికంగా ఇష్టం లేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం పెట్టుకుంది. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా ఒత్తిడికి అటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తూ కూడా కొంతమంది సైనికుల్ని సౌదీ అరేబియా రక్షణకు పంపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే పాకిస్తాన్కు ఉన్నటువంటి 3 సరిహద్దు దేశాలు, పాకిస్తాన్ చుట్టుముట్టు ఉన్నటువంటి 3 దేశాలు పాకిస్తాన్కి శత్రువులు అవుతాయి. పశ్చిమ సరిహద్దున భారతదేశం ఉంది. భారతదేశానికి పాకిస్తాన్కి మొదటి నుంచి కూడాను వైరం ఉంది. 3 యుద్ధాలు చేశారు. ఇటీవలే ఆపరేషన్ సింధూర్ జరిగింది. మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ తోటి 2640 కిలోమీటర్ల డ్యూరన్ లైన్ విషయంలో వివాదం ఉంది. తాలిబాన్లు పాకిస్తానీ సైన్యం మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. తాజా వార్తల ప్రకారం దాదాపు 41 మంది పాకిస్తానీ సైనికులు యుద్ధంలో తాజాగా గత 24 గంటల్లో చనిపోయారు. మరొక 60 మంది గాయపడ్డారు. కాబట్టి ఈ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇరాన్తో కూడాను వైరం తెచ్చిపెట్టుకున్నట్టయితే తన చుట్టూ ఉండే 3 దేశాలతో శత్రుత్వాన్ని తెచ్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్కి ఏ రకమైన ఎత్తుగడ వేయాలి, ఎవరితో కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితి. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెత గల్ఫ్ యుద్ధం పాకిస్తాన్ చావుకు వచ్చింది అన్నట్టుగా తయారైంది. పాకిస్తాన్ ప్రస్తుతము ఏం చేయాలో తెలియదు. ఒకవైపు దేశంలో ఉన్నటువంటి చమురు నిల్వలు ఎక్కువ కాలం రావు. రెండవది పాకిస్తాన్కి సంబంధించినటువంటి చమురును తీసుకొచ్చేటటువంటి 2 వెసల్స్, పడవలు, నౌకలు ప్రస్తుతం ఈ గల్ఫ్ యుద్ధం కారణంగా ఆగిపోయి ఉన్నాయి. అవి రావడం లేదు. ఇప్పటికే సౌదీ అరేబియాకి $1.2 బిలియన్ డిఫర్డ్ పేమెంట్, ఆలస్యంగా పేమెంట్ చేస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఇవ్వాలి. పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఆ స్థితి లేదు. ఆర్థికంగా సైన్యాన్ని పంపే స్థితి లేదు, ఆఫ్ఘనిస్తాన్తో పోరాడే స్థితి లేదు. సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి మాకు చమురు పంపించండి, చమురు భద్రత విషయంలో సహాయం చేయండి అని అడిగినట్లయితే సౌదీ అరేబియా మాకు మద్దతుగా సైన్యాన్ని రంగంలో దింపమని అడిగే అవకాశం ఉంది. మొత్తం మీద పాకిస్తాన్కి అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి సమస్యలు వస్తున్నాయి. ఇస్లాం ఆధారంగా ప్రపంచాలన్నింటినీ కలుపుదామనుకున్నటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు ఇస్లామిక్ దేశాలే కొట్టుకుంటే ఏ ఇస్లామిక్ దేశం వైపు ఉండాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ షియా ఇరాన్ వైపు వెళ్ళలేదు. ఎందుకంటే ప్రధానంగా సున్నీ దేశము, సున్నీ దేశాలైనటువంటి అరబ్ దేశాలన్నీ కూడాను ఇరాన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాగని సున్నీ దేశాల పక్షాన ఉన్నట్టయితే పొరుగున ఉన్న ఇరాన్తో వైరము, అదేవిధంగా పాకిస్తాన్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి షియాలతో వైరం తెచ్చుకున్నట్టు అవుతుంది. అంతర్గత శాంతి భద్రతలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొత్తం మీద పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంది. అందుకే పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటి ప్రకటన రావడం లేదు ఈ గల్ఫ్ యుద్ధానికి సంబంధించి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.